హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. మహాసరస్వత్యై నమ. దీనామవిత్రేవతు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రియ భగవద్బంధువులారా, న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఈ వారం 27/12/2024 నుండి 2/1/2025 వరకు శుక్రవారం నుండి గురువారం వరకు డిసెంబర్ మరియు జనవరి కలిసి వచ్చే జన్మ తేదీలు, అంటే వీళ్ళు కలిసి వచ్చే జన్మ తేదీలు, వీళ్ళు జన్మించిన తారీఖులు, ఈ యొక్క తారీఖులో వీళ్ళు కలిసి వచ్చే జన్మ తేదీలు: 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు జన్మించిన వారు. వీరికి కలిసి వచ్చే తారీఖులు 27వ తారీఖు, 28వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు. అలానే వారంలో ఆదివారము, మంగళవారము, బుధవారము, గురువారం. అలానే జన్మించిన తారీఖులు 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు. వీరికి కలిసి వచ్చే తారీఖులు 29, 30, 31, 2. శుక్రవారం కలిసి వచ్చే వారంలో శుక్రవారం, సోమవారం, బుధవారం, గురువారం. అలానే 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు. కలిసి వచ్చే తారీఖు 27, 28, 29, 30, 1, 2. వారములు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం. అలానే మరి 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు జన్మించిన తారీఖులు. వీరి కలిసి వచ్చే తారీఖు 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు. కలిసి వచ్చే వారాలు శుక్రవారం, శనివారం, బుధవారం, సోమవారం, మంగళవారం, గురువారం. అలానే 9వ తారీఖు జన్మించిన వారు 18, 27 జన్మించిన వారు. వీరు కలిసి వచ్చే తారీఖు 27, 28, 30, 31, 1. వారంలో శుక్రవారం, ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం కలిసి వచ్చే వారాలు. ఈ యొక్క సంఖ్యాశాస్త్రానికి ఈ యొక్క వారాలు, తారీఖులు, కలిసి వచ్చే తారీఖులు తెలియజేసినాము. కాబట్టి మీరు యొక్క జన్మించిన తారీఖుని బట్టి చూసుకున్న ఎడల మీకు అంతా కూడా శుభం. ఆ యొక్క తారీఖుల ప్రకారం, ఆ యొక్క వారాల ప్రకారం ఏ మంచి పని చేయాలన్నా, మంచి ఆలోచన చేయాలన్నా చేసించో అంతా శుభం జరుగును. అయితే ఈ సంఖ్యాశాస్త్రం అనేది చాలా పురాతనమైన శాస్త్రం, చాలా యుగాల క్రితమే ఉన్నది. కానీ ప్రాచుర్యంలో మన వాళ్ళు తీసుకోలేదు, కారణాలు అనేకం. కానీ ఇది చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఇవాళ చాలామంది కూడా పేర్లు మార్పు చేసుకునే ఎంతో పైకి వచ్చిన వాళ్ళు మనం చూస్తూనే ఉంటాం, గమనిస్తూనే ఉంటాం. గమనించండి, వాళ్ళందరూ కూడా మేము స్థితిలో ఉన్నాము అనే ప్రతి ఒక్కరూ కూడా మనం వాళ్ళని తెలుసుకున్నామంటే, వాళ్ళని ప్రతిరోజు కూడా మనం తెలుసుకుంటున్నామంటే ఎంతోమందిని పేర్లు మార్చుకున్న వాళ్ళే వాళ్ళంతా కూడా మంచి స్థితిలోకి వచ్చిన వాళ్ళు. అయితే పేరును పూర్తిగా మార్చుకోవడం కానీ, జన్మించిన తారీఖు మారడం కానీ అదేమీ జరగదు. అదంతా అపోహ. జన్మించిన తేదీ అలాగే ఉంటుంది, తల్లిదండ్రులు పెట్టిన పేరు అలాగే ఉంటుంది, ఏదీ మారదు. అయితే సంఖ్యాశాస్త్రం అనే దానిలో చూసుకుంటే మీ యొక్క పేరులో ఉన్న అక్షరాలను కలిపి చూసినట్టయితే ఆ అక్షరాలు దోష అక్షరాలు అయితే, దోష సంఖ్యలు అయితే, దోష అక్షరాలు కానీ దోష సంఖ్యలు అయితే వాటిని సరిచేసి ఆ యొక్క అక్షరాల్లో కొద్దిగా పేరులో మార్పు చేసి మీకు సూచన ప్రకారం సూచిస్తారు. ఆ సూచన ప్రకారం మీరు కనుక నడుచుకుంటే, తెలుసుకుని ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు కూడా మీ వంతుగా ప్రయత్నం చేసుకుని మీకు కావలసిన సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకోవచ్చు. మంచి అవకాశం ఈ న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అనేది మంచి అవకాశం. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోండి, దీన్ని నమ్మండి, నమ్మి ఆచరించండి. వాళ్ళ ప్రముఖులంతా కూడా చిన్నపాటి పేరులో అక్షరాల మార్పులో చేసుకుని ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. వాళ్ళు చెప్పుకుంటూ వెళితే ఒకళ్ళని కారు ఉంటూనే ఉంటారు.
పారిశ్రామికవేత్తలు కానీ, సినిమా నిర్మాతలు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇంకా వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కొద్దిపాటి సమస్యలని అధిగమించిన వాళ్ళే. ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకుని వాళ్ళు ఆచరించి వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థానంలోకి వచ్చారు అంటే సంఖ్యాశాస్త్రం కూడా ఒక శాస్త్రమే. శాస్త్రాల్లో ఇది ఒక ప్రముఖమైన శాస్త్రం. కాబట్టి ఈ శాస్త్రాన్ని మీరు పరిపూర్ణంగా నమ్మండి, విశ్వసించండి, ఆచరించండి. మీకు ఏ సమస్య అయినా సరే, కోర్టు, వివాహం, ఆరోగ్యం, ఆస్తి తగాదాలు, పోలీసు కేసులు, అనేక రకాల కేసులు, అనేక రకాల వ్యవహారం ఏది అయినా సరే అధిగమించాలి అంటే ఈ సంఖ్యాశాస్త్రాన్ని మీరు ఒక్కసారి నమ్మండి, నమ్మి చూడండి, మంచి ఉన్నతికి వస్తారు. ఈ యొక్క శాస్త్రం చాలా విశేషమైన శాస్త్రం అని మేము మనసా వాచా మాకున్న పరిజ్ఞానంతో తెలియజేస్తున్నాము. నమ్మి ఆచరించండి. ఓం నమ శివాయ చ నమ శివాయ. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. 3వ తారీఖు 3/1/2025 మళ్ళీ కలుద్దాం. తదుపరి ఓం నమ శివాయ చ నమ శివాయ. సమస్త సన్మంగళాని భవంతు.